హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ రబ్బాని. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం సండే కాబట్టి మా ఊర్లోని ఫిష్ మార్కెట్కి అయితే వచ్చేసాం. ఇది ఇక్కడ మా ఊర్లో వచ్చేటప్పుడు చాలా ఫేమస్ ఫిష్ మార్కెట్ ఇది. అంటే ఇక్కడ ఫిష్ ఒకటే కాదు, మనకు రొయ్యలు కానీ, పీతలు కానీ, చేపలు రకరకాల చేపలు కానీ, ఇలా మనకు అంటే మీట్ కానీ ఈ మొత్తం ఒకే చోట దొరుకుతాయి. ఇది వచ్చేటప్పటికి మా ఊరు రేపల్లి నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఇసుకపల్లి సెంటర్లో అయితే మనం ఈ మార్కెట్ని అయితే చూడవచ్చు. ఈరోజైతే మనం ఇక్కడికి రావడం జరిగింది. అంటే మనం క్రాప్స్ తీసుకుందామని చెప్పి రావడం జరిగింది. అంటే పీతలు తీసుకుందామని చెప్పేసి మనం ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఎక్కువ ఏంటంటే ఏటి పీతలు, అంటే సముద్ర పీతలు దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే మనకు టౌన్లో వచ్చేటప్పటికి ఏటి పీతలు ఎక్కువగా మనకైతే ఇక్కడ దొరుకుతాయి. ఈ రోజైతే మనం తీసుకోవడానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రకరకాల చేపలు, చిన్నవి కాడి నుంచి పెద్ద దాకా మొత్తం చాలా రకాల చేపలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. ఇవి ఎక్కువగా మా టౌన్లో నడిచేది వచ్చేటప్పటికి మనకు బొచ్చ కానీ, రేగండి కానీ, తర్వాత ఈ చందమామ చేపలు అంటారు వీటిని. ఈ ఎక్కువ అయితే మనకు రన్నింగ్ అవుతూ ఉంటాయి. అందుకోసమే ఈ మొత్తం మనకు ఇక్కడ ఈ మార్కెట్లో అనేది ఎక్కువ దొరకడం అనేది జరుగుతుంది. అంటే ఈ మన చుట్టుపక్కల మనకు ఎక్కువగా ఈ పెంపకందారులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎక్కువగా బొచ్చే, రేగండి ఈ వీటికైతే చేపల్లో ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అట్లాగే మనకు ఇక్కడ సముద్రపు చేపలు కూడా దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే మనం టౌన్లో దొరకవు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు దగ్గరలో ఉన్న మాకు నిజాంపట్నం హార్బర్ అయితే ఉంది. అక్కడైతే మాత్రం మనకు సముద్రపు చేపలు అయితే మనకు దొరకడం జరుగుతుంది. అట్లాగే మనకు ఇక్కడ రకరకాల, అంటే ఎవరి అభిరుచిని బట్టి వారికి అయితే ఇక్కడ చేపలు అందుబాటులో ఉన్నాయి. చూసారా, చిన్న చిన్న చేపలు. ఇవి వచ్చేటప్పటికి వీటి పేరు అయితే నాకు ఐడియా లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నప్పటికీ ఇవి పీతలు, ఏటి పీతలు అంటారు వీటిని. ఇవి వచ్చేటప్పటికి చిన్న సైజు ఫ్రెండ్స్. ఇవి మనకు చాలా చిన్న సైజు కనబడతా ఉన్నాయి. ఇంకా పెద్ద సైజు ఉన్నాయేమో చూద్దాం. ఇవి వచ్చేటప్పటికి కేజీ వచ్చేటప్పటికి 250 రూపాయలు చెప్తున్నాడు. ఇప్పుడు నేను చూపించే వచ్చేటప్పటికి కేజీ 250. ఇంకో చోటికి అయితే రావడం జరిగింది. ఇక్కడైతే మాత్రం మనకు పెద్ద సైజులో పీతలు అయితే కనబడతా ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉన్నాయి పీతలు అయితే మాత్రం. ఇవి వచ్చేటప్పటికి ఇక్కడ ఈయన దగ్గర కూడా 2 రకాల సైజులు అయితే మనకు చూపించడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి చాలా పెద్ద సైజుగా ఉన్నాయి. ఒక మన అరచేతి సైజులో అయితే ఈ ఫస్ట్ చూపించినవి ఉన్నాయి. ఇవైతే దాని మీద కాస్త చిన్న సైజు అయితే మనకు కనబడతా ఉంది. ఈ పెద్దవి వచ్చేటప్పటికి కేజీ వచ్చేటప్పటికి 350 రూపాయలు చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఇది కేజీ పెద్ద పీతలు అయితే. ఈ చిన్నవి వచ్చేటప్పటికి 250 రూపాయలు చెప్పడం జరుగుతుంది. అయితే మనకు చిన్నవి అనేటప్పటికి ఏంటంటే వేస్టేజ్ ఎక్కువ పోతుంది ఫ్రెండ్స్. ఇది అంటే మనం అక్కడ చేపించుకొని తీసుకొచ్చేటప్పుడు ఏంటంటే ఈ చిన్న సైజులు కాబట్టి వేస్టేజ్ ఎక్కువ పోతుంది. అందుకోసం మనం పెద్ద సైజులు తీసుకోవాలని చెప్పి అనుకున్నాం. ఈ పెద్ద సైజు అయితే మనం ఒక 1.5 కేజీ అయితే తీసుకుందామని చెప్పి చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇవి కూడా చాలా, ఇవి ఏటి పీతలు ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి. మనకు సముద్ర పీతలు వచ్చేటప్పటికి అవి హెవీ సైజులో దొరుకుతాయి. అవి కూడా ఉంటాయి. కాకపోతే ఊళ్ళో అయితే మనకు దొరకవు. చుట్టుపక్కల మనకు లంక గ్రామాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో అయితే మనకు సముద్రపు పీతలు అనేవి మనకు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇవి వచ్చేటప్పటికి కేజీన్నర అయితే మనం తీసుకున్నాము. కేజీకి వచ్చేటప్పటికి 4 పీతలు వచ్చినాయి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కేజీన్నరకు వచ్చేటప్పటికి మొత్తం మీద 6 పీతలు అయితే రావడం జరిగింది. దీళ్ళు కాదు, వేరే కార్లు సపరేట్గా వేరే కావాలండి. ఇక్కడ పడవలతో కవరే
अच्छा ना लेग जाते ना तो मैंने नहीं खाना आपको टुक्का खाना साला ग्रेवी खा लो मटन यार मैं हम बच्चे जोड़ने पाम पाम अंकल अरे मार मेरे आता ना गुड बच्चे ये बच्चे कौन इधर दो चाहिए हमको बड़ा सही ఈ కేజీన్నర మనకు ఈ పీతలు చేయడానికి అయితే 50 రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ అయితే మనం ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. అంటే చిన్న పీతలు అయితే ఇంటి దగ్గర కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇవి పెద్దవి కాబట్టి ఇవి భయపడతారు ఇంట్లో, అంటే వేళ్ళు పట్టుకుంటాయని చెప్పి ఉద్దేశంతో మనం బయట అయితే చేయించడం జరిగింది. చాలా నీట్గా అయితే మనకు ఇక్కడ డ్రెస్సింగ్ చేసి ఇచ్చారు. కేవలం 50 రూపాయలు మాత్రమే తీసుకున్నారు. నేనైతే మాత్రం సాటిస్ఫై ఫ్రెండ్స్ దీనికైతే. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్.